ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాచీకి నీ ఆలోచనకి ఏదో లింక్ ఉంది చెల్లి. ఇంతకు ముందు కూడా చెప్పావు కానీ నాకంత గుర్తులేదు. ఇంకో 5 నిమిషాల్లో నేను నైని నన్న సంగతే మర్చిపోతానక్కా. త్రినేత్రిగానే ఉంటాను. పాపని ఎత్తుకునే ఉందామంటే పడుకున్నారు పిల్లలు. నైని, అన్ని ఏర్పాట్లు అయినట్టేనా? చేశాం బాబుగారు. వీటిని తీసుకెళ్లి హాల్లో పెట్టడమే. రకరకాలుగా మాట్లాడి మా అక్కని బాధపడతాం కాని పాపం తనే అన్నీ వండేసి ఇది లేదనటానికి లేకుండా సిద్ధం చేసింది. నువ్వు చూస్తూ ఉన్నావు అంతేనా? ఏం చేయమంటారు? అంతలా ఆశ్చర్యపోయేలా మా అక్క చకచకా పనులు పూర్తి చేసేస్తూ ఉంటే విస్తుపోరా? మేం అనవసరంగా పరీక్షలు పెట్టి నైనిని క్షోభ పెడుతున్నామని అనిపిస్తూ ఉంటుంది. అవును మమ్మీ. అరే, అందర్నీ వరుసలు కలుపుకుంటూ మాట్లాడుకుంటూ సీమంతానికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసేసింది. ముఖ్యంగా పాయసం అయితే ఎంత కమ్మగా వండిందో. అప్పుడే వేలు ముంచి నాకేశారా ఏంటి? హే చిచి, తమరు ఎలా తింటారో మాకు తెలీదా ఏంటి? సాంబార్ అన్నం తిన్నప్పుడైతే మీ అమ్మ ఏకంగా 4 వేళ్లు నోట్లో పెట్టుకుని చీకేస్తూ ఉంటుంది. నీ దిష్టి తగిలే సన్నబడిపోయాను. ఇప్పుడే బాగున్నారులే అత్తయ్య. చెల్లి, మన కబుర్లు చెప్పుకుంటూ ఉంటే రావుకాలం వచ్చేస్తుంది. పిన్నిని పిలవండి. కేకేకర్లేదమ్మా, మీ పిన్ని వచ్చేసింది. అత్తయ్య వచ్చిందని చెప్పినా మామయ్యేడి? వెనకాలే ఉన్నా అల్లుడు, వస్తున్నా పదా. డ్రెస్ అదరగొట్టావు కదా మావయ్య. నా సీమంతానికి ఆయన పేట్రేగిపోవాలని ఫిక్స్ అయిపోయారు విక్కీ. అరే తప్పదు కదా అత్తయ్య. మామయ్య జీవితంలో ముందుకొచ్చాడో లేదో తెలియదు గాని నీ కడుపు మాత్రం ముందుకు రావడానికి మామయ్యే కారణమయ్యాడు. ఏంటలా చూస్తున్నారు? నేనేదన్నా తప్పుగా అన్నానా? ఇదే మాటను సరిగ్గా చెప్పొచ్చు కదరా. క్రియేటివిటీ మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.